అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం అల్ బసీర్ అనే పేరు గురించి తెలుసుకుందాం. అల్ బసీరు, అల్ బసీర్. అల్లాహ్ అల్ బసీర్ మనకు చూసే శక్తిని ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. ప్రపంచంలోని ప్రతి వస్తువును 2 కళ్ళతో చూడగలుగుతున్నాం. అల్హమ్దులిల్లా. మనకు చూసే శక్తిని ప్రసాదించిన ఆ పరమ ప్రభువే మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. వెలుతురు, చీకటి 2 ఆయనకు సమానమే. ఆయనకు నిదుర కాదు కదా! కనీసం కనుకైనా రాదు. సుబ్హానల్లాహ్. ఈ ప్రపంచంలో ఆయన లేని చోటుంట ఈ ప్రపంచంలో ఆయన లేని చోటంటూ ఏదీ లేదు కాబట్టి ప్రతి వారిని ఆయన చూస్తున్నాడు. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అనే ఈ భావనే మనలో భయభక్తుల్ని జనింపజేస్తుంది. ఈ భావన ద్వారానే మనిషి మంచిని చేస్తున్నాడు. మేలైన దాన్ని ఆశిస్తున్నాడు. మన చెడు చేష్టలు పరుల కంట పడకుండా చేయగలమేమో గాని అల్లాహకు తెలియకుండా మాత్రం చేయలేము. సుబ్హానల్లాహ్. ఆయన మన ప్రతి కదలికను, భావనను కనిపెడుతూనే ఉన్నాడు. మన ప్రతి పనిని దేవదూతలు నమోదు చేస్తూనే ఉన్నారు. పరలోకంలో తీర్పు దినాన మన చేష్టల చిట్టా బట్టబయలు కాక తప్పదు. మంచి పనులు చేస్తే అల్లాహ్ కరుణానుగ్రహాలతో మనకు స్వర్గం లభిస్తుంది ఇన్షాల్లా. చెడు చేష్టల ద్వారా నరకం ప్రాప్తమవుతుంది. ఆ భయంకరమైన తీర్పు దినాన క్షమించే శక్తి కేవలం ఆ అల్లాహకే ఉంది. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. కాబట్టి మనం అల్లాహనే విశ్వసించి ఆయన పైనే భరోసా ఉంచాలి. ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. బలిమితో అధికార పీఠాలపై ఉన్నవారు తాము ఏం చేసినా చెల్లుతుందని, ఎవరూ వారిని అడ్డుకోజాలరని భావిస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. మంచి చెడు 2 నమోదు అవుతూనే ఉన్నాయి. ఏది దాగి ఉండజాలదు. మనం అజ్ఞానంతో ఏదైనా తప్పు చేసి అల్లాహ్‌ను వేడుకుంటే ఆయన కరుణించి క్షమించవచ్చు. అలాంటి మన తప్పు పరులకు తెలియకుండా దాచే శక్తి కూడా అల్లాహ్‌కే ఉంది. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. ఏది ఏమైనా పరలోకంలో పరుల ముందు పరాభవానికి గురి అయ్యే ఎలాంటి పాపాలకు పాల్పడకుండా మనల్ని అల్లాహ్ మనల్ని అల్లాహ్ కాపాడాలని కోరుకుందాం. మనమంతా అల్లాహ్‌కే చెందిన వారం. చివరకు ఆయన వద్దకే మరలి పోవలసి ఉంది. మనం చేసే ప్రతి మంచి పని నిస్వార్థంతో నిండి ఉండాలి. అలాంటి ప్రతి మంచిని అ అలాంటి ప్రతి మంచిని అల్లాహ్‌కే అంకితం చేయాలి. ఒక పని చేసే ముందు అది మంచో చెడో అని ఆలోచించడానికి కావలసిన విచక్షణ జ్ఞానాన్ని కూడా అల్లాహ్ మనకు ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. నిత్యం మనల్ని అల్లాహ్ గమనిస్తూ నిత్యం మనల్ని అల్లాహ్ గమనిస్తున్నాడనే భావన మనసులో మెదిలి మెదిలితే చాలు. ఇక ఏ మనిషి అయినా చెడు చేయడానికి జంకుతాడు. ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే వ్యక్తిగతంగానే గాక సమాజంలో కూడా ఎన్నో సమస్యలు రూపుమాపబడి శాంతి శ్రేయాలు వెల్లివిరుస్తాయి. అల్లాహ్ మన తప్పుల్ని క్షమించి ఆయన కారుణ్యంతో అనుగ్రహించాలని పరలోకంలో పరిణమించే పరాభవం నుండి మనల్ని కాపాడాలని వేడుకుందాం. ఆమీన్. దివ్య ఖురాన్‌లో ఇలా ఉంది అన్నమాట. దివ్య ఖురాన్‌లో ఇలా ఉంది. నీ ప్రభువు సర్వాన్ని చూస్తున్నాడు. ఖురాన్ మజీద్ సూరా నంబర్ 25 ఆయత్ నంబర్ 20. ఇదండి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.